ఇప్పుడు జమిలీ ఎన్నికలకి వెళ్లాలని పార్టీని ఓ పక్క అధినేత అసమాయత్తం చేస్తున్నారు. అంత స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో టాప్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన పార్టీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? దేవి గత 6 నెలల కాలంలో ఏదైతే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అటు వైసీపీకి సంబంధించి కేడర్ మొత్తం పూర్తిగా స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా అందరికీ అర్థమైన పరిస్థితి. ఓవైపు కేసులు భయంతో కార్యకర్తలు బయటకు రాకపోవటం, అయితే ముందుగా ఈ అంశం నుంచి పార్టీ అధినేత జగన్ మాత్రం వెంటనే బయటకు వచ్చారు. ఎప్పటికప్పుడు జిల్లా నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఇప్పటికే నిర్వహించిన పరిస్థితి. దాదాపు మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 7-8 జిల్లాలకు సంబంధించి సమీక్షలు కూడా పూర్తయిపోయాయి. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి 2 జిల్లాలు, అదేవిధంగా మరో రాయలసీమకు సంబంధించి 3 జిల్లాల్లో పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కూడా ఏదైతే కార్యకర్తలతోటి జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాత్రం ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేసుకున్న పరిస్థితి. గత ఎన్నికలకు సంబంధించి దాదాపు 80 మంది ఇన్ఛార్జీలని మార్చిన నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో లోపాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో సరి చేసుకోవటం, అదేవిధంగా పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీ పటిష్టతపై ప్రస్తుతం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఇట్లాంటి తరుణంలో రాజీనామా కీలక నేత రాజీనామా చేయడంతో ఒక్కసారి నిరుత్సాహం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే అధినేత జగన్ దీనికి ఎట్లా స్పందిస్తారు, పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కొద్దిసేపటి క్రితమే వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటున్నారు. ధన్ఖడ్ అపాయింట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? అసలు ఢిల్లీ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? రేపు స్వయంగా వ్యక్తిగతంగా కలిసి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ధన్ఖర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు. అయితే ఢిల్లీలోనే ఉన్నారు కానీ ఇంటి వద్ద లేరు. ఆయన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన్ని సంప్రదించలేకపోయాము. ప్రధానంగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఇది ఖచ్చితంగా ఆశనిపాతం లాంటిది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకింగ్. ప్రతి ఒక్క కార్యకర్త కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా విజయసాయిరెడ్డి రాజీనామాను ఒక కరెంట్ షాక్ లాగా తీసుకున్నారు. ఇదేంటి ఇలా జరిగిందని. ప్రధానంగా ఇది ఇప్పటి నిర్ణయం అయినప్పటికీ కూడా దీనికి ప్రధానంగా గ్రౌండ్ ప్రిపేర్ అయింది మాత్రం ఎన్నికల ముందే. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన తన నాయకత్వానికి అనేక అంశాల్లో అనేక సందర్భాల్లో చొరవ చూసుకొని కొన్ని సందర్భాల్లో కొన్ని సూచనలు చేసినప్పటికీ కూడా అవి అమలు కాలేకపోవడంతో దాన్ని ఆచరించేందుకు ఏమాత్రం కూడా నాయకత్వం సంసిద్ధత లేకపోవడంతోనే కొంత అసంతృప్తి గొలైంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి కూడా పూర్తి స్థాయిలో ఆయన కుంగతీసింది. ఇలాంటి ఘోర పరాజయం ఉంటుందని ఆయన ఊహించడం కూడా లేదు. ఖచ్చితంగా ఇది ఆశనిపాతం లాంటిదే. ఒక రకంగా చూసినట్లయితే ఇది అసంతృప్తికి, అంటే పార్టీలో నాయకత్వం పట్ల అసంతృప్తికి ఒక పరాకాష్ఠగా చూడటానికి ఆస్కారం ఉంది. ఇది ఖచ్చితంగా పార్టీ పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో నాయకత్వం ఏమాత్రం కూడా ఇతర నాయకుల చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ ఏమాత్రం కూడా పాటించలేకపోయారన్న ఒక అభిప్రాయం కూడా ఆయనలో గూడు కొట్టుకుని పోయింది. అదేవిధంగా ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై ఒక యుద్ధాన్నే ప్రకటించారు. ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు అనేక సందర్భాల్లో ప్రతి విషయంలోనూ ఆయన చీల్చి చెండాడాడు విమర్శలతో. అయితే దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద సమూహాన్నే పెట్టుకోవడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన విమర్శలు కానీ ఆయన చేసినటువంటి తీవ్ర దాడి కానీ రాజకీయ విమర్శల దాడి కానీ ఎవరు చేయలేదు పార్టీలో. అయితే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు కూడా ఆయన్ని ఆదుకునేందుకు రాలేదు, ఆయనకు అండగా నిలబడలేదని ఒక అభిప్రాయం కూడా చాలా ఒక మనసులో ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది. అయితే ఇది
ఆయనకున్నటువంటి ఆవేదన, అదేవిధంగా పార్టీ పట్ల నిబద్ధత, నాయకత్వం పట్ల ప్రేమ, ఆ కుటుంబం పట్ల ఒక అనురాగం, అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయన రాజశేఖర రెడ్డి పట్ల చూపించినటువంటి విధేయత ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో ఎక్కడో ఆవేదన కూడా ఉంది, అసంతృప్తి, అసహనము, ఏం చేయలేని పరిస్థితి, ఇది ఇక ఏమి చేయలేకుండా పోయాను అన్న ఒక నిస్సత్వ ఆయనలో పేర్కొని పోయి ఆ మేరకు ఈ రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఒక నిర్ణయానికి, కఠోర నిర్ణయం ఇది ఖచ్చితంగా ఈ మధ్య కాలంలోనే మాట్లాడుతూ ఛానల్ పెట్టాలి, అదేవిధంగా రాజకీయంగా మరింత యాక్టివ్ కాబోతున్న అంశాన్ని ఆయన చెబుతూనే ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకోవటం, అదేవిధంగా ఇక వ్యవసాయమైన తదుపరి దినచర్య అని చెప్పడంలో ఉన్నటువంటి అంతర్మథనం ఆయన ఎంతో శోధించింది. ఈ రకంగా అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ కూడా ఆయన పార్టీలో చాలా ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తప్పుకోవటం ఒక రకంగా చూసినట్లయితే ఇది ఒక వెన్నుపోటు పొడిచాడా రాజకీయంగా అన్న అభిప్రాయం కూడా వస్తుంది. తనపై కూడా విమర్శలు చేసేందుకు ఏమాత్రం కూడా వెనకాడబోరు పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్న ఒక భయం కూడా ఆయనలో వెంటాడింది. అందుకని ఆయన పూర్తి స్థాయిలో తన ఇచ్చినటువంటి ట్వీట్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇది కుటుంబానికి తన విధేయతను ప్రకటిస్తూనే ఒక రకంగా రాజకీయంగా తాను ఇక నుంచి తప్పుకుంటున్నాను, అదేవిధంగా ఇక తన దినచర్య వ్యవసాయం అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో చాలా స్పష్టంగా ఆయనకున్నటువంటి అభిప్రాయం వెల్లడైంది. ఈ రకంగా రేపు స్వయంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధనకర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.